హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుధా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ఎక్కడికి వచ్చామంటే, ఈరోజు వచ్చేసి పూజీ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. పూజీ వాళ్ళు చైతన్య లిటిల్స్ స్కూల్ కదండి, ఆ స్కూల్ వాళ్ళది 18th యాన్యువల్ డే ఫంక్షన్ అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు. అక్కడికైతే వచ్చేసాము. పిల్లల డ్యాన్స్లు అవన్నీ చాలా బాగున్నాయి. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మీరు కూడా అందరూ ఒకసారి చూడండి. పార్వతీదేవిని తనలో సగభాగం చేసుకున్న అర్ధనారీశ్వరుడు గంగను తన జటాజూటంలో దాచి ప్రపంచానికి ప్రళయం రాకుండా ఆపిన ఆపద్బాంధవుడు ఆ కాలభైరవుడు. 3 కనులు కలిగిన త్రినేత్రుడు భూతల ప్రదేశమే నివాసముగా మార్చుకొని కైలాసగిరిలో నివాసముండే నృత్య నటరాజు. ఇదైతే పూజీ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు పూజీ వాళ్ళు వస్తారనమాట. ఇక్కడైతే మనకి స్టేజ్ చాలా పెద్దది అవడం వల్ల స్టేజ్కి మాకు చాలా డిస్టెన్స్ ఉంది. అందువల్ల వీడియో అనేది కొంచెం అటు ఇటుగా అవుతుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి.
మేమైతే భోజనానికి వచ్చేసామండి. ఇక్కడ సైడ్ భోజనాలు పెట్టేశారు, చూసారు కదా, స్టేజ్ మీకు కనపడుతుంది. ఎంత పెద్ద స్టేజ్ కట్టారో. పిల్లలు కూడా అస్సలు భయం లేకుండా, చిన్న చిన్న పిల్లలు కూడా, అంత పెద్ద స్టేజ్ అయినా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. పూజీ సాంగ్ అయితే అయిపోయిందండి. హరహర మహాదేవ, అదే హరహ శంభో శంభో సాంగ్ ఉంది కదా, అదైతే పూజీది. చిన్న సాంగ్ వచ్చేసి రైతుకు సంబంధించిన సాంగ్ అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ భోజనానికి వచ్చేసాము. ఇక్కడ భోజనం చేసి, పూజీ సాంగ్ అయిపోయింది కదా, భోజనం చేసి వెళ్దాంలో ఈలోపు. చిన్నదైతే 10:30 అట్లా ఆ టైంకి వస్తుంది, అందుకని భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడ మా అన్నయ్య, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప, మేము, మా నాన్నగారు, మా ఫ్యామిలీ, మేము అందరం అయితే వచ్చేసామన్నమాట. అందరం భోజనం చేసేసి మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. చాలా అంటే చాలా బాగా చేశారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. అంత పెద్ద స్టేజ్ అయినా కూడా కొంచెం కూడా షై అవ్వకుండా చాలా బాగా, అంటే చిన్నపిల్లలు అంటే భయపడి ఆడటం అలా చేస్తారు కదా, అలా లేకుండా ప్రతి ఒక్కరు స్టెప్స్ అనేవి అస్సలు మిస్ అవ్వకుండా చాలా చక్కగా నీట్గా చేశారన్నమాట.
పురుగు మందులు తాగి రైతు పొలమునందే ఒరిగిపోయే క్రిముల చంపగలేని మందులు మనిషికేమో మరణమాయే ఇది ఏమి దారుణం ఇది ఏమి ఘోరం ఇది ఏమి దారుణం ఇది ఏమి ఘోరం మానవత్వానికే ఇది మరణ శాసనం ఈ రైతు చావుకు మనమేలే కారణం మనిషి జాతికి ఇదే మొదలైంది నాశనం జగతి సంతోషమే తనకు జీవితమంటూ కష్టించు త్యాగాల పేరురా రైతన్నా అన్ని లోకాలలో అన్ని కాలాలలో అన్నదాతకు సాటి శక్తి లేనే లేదు అన్నదాతను మించు వేరు దైవము లేదు మొక్కలు నాటాలి చెట్లను పెంచాలి ప్రకృతి తల్లికి పచ్చని కోకల హారం వేయాలి వానలు కురిసేలా వాగులు నిండేలా వరుణ దేవుడే కరుణను చూపే పనులను చేయాలి ప్రాజెక్టులు కట్టి నీటిని పడిపట్టి పొలాల గుంటల పొలాలు పండగ చెయ్యాలి పండగ చెయ్యాలి రైతే జాతికి జలగని చరిత రైతే ఈ లోకానికి భవిత లేలే యువత లేలే జనత రైతు సంక్షేమమే కాదా మన బాధ్యత వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న వందనమన్న రైతన్న దాసరి నవదీప్, ఎదనపూడి దేవిశ్రీ వెంకట్, నర్రా పార్థు చౌదరి, ముత్తారపు జ్ఞానశ్రీ, జశ్వంత్ చదువుల, షేక్ అల్తాఫ్. These are all from grade 4. They got zonal top medal winners in IMO. ఇక్కడ అయితే చిన్నకి 2 ప్రైజెస్ వచ్చాయండి. ఒకటి వచ్చేసి ఎక్సలెన్స్ అకాడమిక్ ఇయర్కి ఒకటి, ఇంకోటి వచ్చేసి మ్యాథ్స్ ఐఎంఓ ఉంది కదా, అప్పుడు ఒకసారి ఎగ్జామ్ కూడా రాశాడు, అది మ్యాథ్స్ ఐఎంఓ ఒలింపియాడ్కి సంబంధించి ఒకటి, 2 అయితే ఇచ్చారు. చిన్నకు వచ్చేసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పటికి తన డ్యాన్స్ కూడా అయిపోయింది. మీరు చూసే ఉంటారు, ముందు రైతు సాంగ్ వచ్చింది కదా, చిన్న అందులో ఉన్నాడు. ప్రతి సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇకైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఇక అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 11 అలా అయింది. చిన్న డ్యాన్స్ అయిపోయేసరికి మేమైతే 1 వరకు ఉన్నాము. 1 వరకు ఉండి అన్ని పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేసాము. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, కానీ అప్పటికే ఇక పిల్లలు డ్యాన్స్లో వేసి అలసిపోయారనమాట, నిద్ర వచ్చేస్తుంది అన్నారు. అందుకని ఇక వాళ్ళని తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ యాడ్ చేశాను, అవి కూడా చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన డ్రెస్సులు అనమాట. చిన్నకు వచ్చేసి రైతు గెటప్, పూజ అయితే ఇలాగా శివునికి సంబంధించింది అనమాట. బరువే మొదలాయనే చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నాగనే చేస్తే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళో దేవాలే
చుట్టూ దిక్కుకున్నావే ఓ సున్నారాములమ్మ చెమట సుబ్బల దిశయ్యకే నీ చీర కుంగుకే ముడివెయ్యవే సాయంకాలం వేళ సందె పొత్తులాగా సింతలోనే ఉండవే చీకటిలో మెరిసే సుక్కలాగా గుండెలో దాగవే నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే నీ చేతి నత్తేసి కాలాన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాతి నవ్వులే సక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే ఏటిగట్టు మీద ఎదురు చూపుల్లో నా కళ్ళల్లో నిండినవే గాలి వానల్లో నా గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలివే నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటివే నేను వెతికే వారిలో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడకే ముద్దుకున్నా నా చెలివే ఓ సున్నారాములమ్మ సుఖ సేరే రోజునేడే ప్రాణం అల్లాడే నీ కోసమే ఇంతకన్నా మంచి పోలికేది నాకు పెట్టలేదు గానీ అమ్మో ఈ లవ్వనేది బతుకమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి మాటే రాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పది నమ్ము నమ్ము ఏడు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లక్కే బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే ముత్తైదు మెళ్ళు పసుపు కొంగులాగా ఎంత సక్కగున్నావే సుక్కర సీర కట్టుకున్న ఎన్నెలాగా ఎంత సక్కగున్నావే ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన